ఇది ఓమ ప్యాకెట్. ఈ ఓమ ప్యాకెట్ ఎందుకంటే చిన్నపిల్లలకు 2-3 సంవత్సరాలు కానీ సంవత్సరం కానీ 5 నెలలు కానీ ఉంటారు కదా పిల్లలు ఇంట్లో. అప్పుడు వాళ్ళకు దగ్గు జలుబు బాగా అవుతుంది మొసమరకుండా. అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం అంత ఓమ తీసుకోవాలి. ఓమ తీసుకున్నా ఇంతంతా ఇంత ఓమ తీసుకున్నా. ఈ ఓమ తీసుకొని ఇట్లా చిన్నది గుడ్డ తెల్లది వైట్ది, ఇది వాడిన గుడ్డనే కావాలి, వాడిన పేగు. వాడింది అయితేనే, ఎందుకంటే అందులో పిల్లలు చప్పరిస్తారు కాబట్టి ఇందులోకి వెళ్ళి ఏమన్నా సారం పోతుంది, లోపలికి ఏం కాదు. మనం వాడింది అయితే ఏంటంటే అందులో మనం పిండం కాబట్టి అందులో అంతా కలర్ ఉంటుంది అన్నట్టుగా. ఇది వాడింది ఏదైనా మంచిదే. ఇగో మనం ఇప్పుడు ఇగో కొంచెం ఓమ పోసుకుంటా మనం ఇగో ఇప్పుడు ముళ్ళు వేసుకోవాలి. ఇట్లా ఇగో ఇంత పోసుకుంటా మనం ఇప్పుడు ముళ్ళు వేసుకోవాలి. ఇక 3 ముళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించడానికి నేను ఇట్లా పోసిన, ఇది తీసి మళ్ళా మధ్యలో ఇట్లా ఇంత గ్యాబే ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్నప్పుడు ఏంటంటే మన పిల్లల వాళ్ళకు ఇట్లా మెడలు వేయాలన్నట్టు. ఇది ఇప్పుడు నేను కట్టినాక చూపెడతా. ఇగో ఇట్లా ముడేసుకోవాలి. ఇగో ఇది మధ్యలో వచ్చేటట్టు. ఇక్కడ ఒక ముడేసిన, ఇగో ఇక్కడ ఒక ముడేసిన, 3 ముళ్ళు వేసిన. 3 ముళ్ళు వేసినాక ఇప్పుడు మనం చిన్నపిల్లగాళ్ళకి వేసుకోవాలి. ఇటు పట్టినాను. ఇగో నా మనవనికి అయితే ఎత్తాను నేను. ఇగో వేసిన, ఇగో నా మనవనికి వేసిన. బాగా దగ్గుతాండు. ఇగో ఇప్పుడు ఇట్లా తగ్గినప్పుడు ఏం చేయాలంటే పిల్లలకు ఇట్లా నోట్లో పెట్టాలన్నట్టుగా. ఇట్లా ఒకసారి కొరుకు అనాలి. దీన్ని ఇట్లా కొరికితే సాయరం వస్తుంది. అట్లా కొరకాలి. ఒకసారి కొరుక్కుంటా పిల్లలు ఒకసారి కొరుకు అని చెప్పాలి. ఇట్లా కొరికితే ఈ సాయరం అన్నది లోపలికి పోతుంది. తర్వాత ఇట్లా మెడలు ఉంచుకున్నా ఏం కాదు. ఇటు పట్టినాను, ఇటు పట్టు నాకెళ్ళి తిరుగు. ఈ వాసన అన్నది మంచిగా పిల్లలకు ముక్కులకు పోయి మంచిగా దగ్గు కానీ జలుబు కానీ మొత్తం తక్కువ అవుతుంది. ఇంకొన్న చిన్న మనవనికి కూడా వేసిన చూపెడతా. ఆయనకు వీళ్ళిద్దరికి దగ్గే అన్నదమ్ములకి. ఇగో నా చిన్న మనవనికి కూడా వేసిన.